10వ తరగతి తెలుగు వాచకంలోని దానశీలము పాఠం నుండి విశేషంగా 8వ పద్యం యొక్క సమగ్ర విశ్లేషణను మనమిప్పుడు చేయబోతున్నాం. మన భారతీయ సంప్రదాయంలో ఎవరికైనా దానమివ్వాలంటే ముందుగా దానం తీసుకునేవారి పాదాలు కడిగి ఆ పవిత్ర జలంతో సంకల్పం చేయాలి కదా. అవును, అదొక నియమం. మరి ఆ ఉద్రిక్తమైన సమయంలో గురువు శుక్రాచార్యుడు దానం వద్దని తీవ్రంగా వారిస్తున్న సమయంలో బలిచక్రవర్తి భార్య వింధ్యావళి ఎలా ప్రవర్తించిందో మహాకవి పోతనగారు ఈ పద్యంలో అద్భుతంగా చిత్రించారు. వింటుంటేనే అసలు ఆ పద్యమేమిటి, పోతనగారు ఆ సన్నివేశాన్ని పదాల్లో ఎలా బంధించారు అని తెలుసుకోవాలన్న ఉత్సుకత పెరుగుతోంది. పద్యాన్ని ఒకసారి చదువుతారా? పద్యం వినండి. ఆ ధనుజలోకనాథుదయత వింధ్యావలి రాజవదన మదమరాళగమన ఒడుని కాళ్ళు కడుగ వరహేమఘటమున జలముదెచ్చే భర్త సన్న ఎరిగి. అబ్బా, ఇది వింటుంటే ఒక అద్భుతమైన సినిమాలోని పతాక సన్నివేశం అంటే క్లైమాక్స్ సీన్ కళ్లముందు మెదిలినట్లుంది. అవును, ఆ వాతావరణం అలాంటిది. మరి చుట్టూరా గురువుగారి హెచ్చరికల వల్ల భయానక వాతావరణముంది. కాని ఎవరూ ఏమీ మాటలాడకుండా హీరో కేవలం తన కంటి చూపుతోనే ఏం కావాలని సైగ చెయ్యడం, పక్కనే ఉన్న పాత్ర ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ఆ పనిని వెంటనే పూర్తి చేయడం లాంటిది ఈ సన్నివేశం. మీరు కరెక్ట్గా ఆ కంటి సైగను పట్టుకున్నారు. ఎందుకంటే ఆ సైగ వెనకే అసలు కథంతా ఉంది. మనం ప్రతిపదార్థం చూస్తే కవి పోతనగారు ఉద్దేశ్యం మరింత స్పష్టమవుతుంది. మొదటి పాదంలో ధనుజ లోకనాథు దయిత వింధ్యావళి అని కవి వర్ణించారు. అంటే పదాలను విడదీస్తే ఎలా వస్తుంది? ధనుజ లోకనాథుడు అంటే ధనుజులకు అంటే రాక్షసులకు రాజైన ఆ బలిచక్రవర్తి అని అర్థం. ఆయన యొక్క దయిత అంటే భార్య అయిన వింధ్యావళి. ఓహో, దయిత అంటే భార్య అన్నమాట. అవును. ఆ తర్వాత ఆమెను రాజవదన అని వర్ణించారు. రాజవదన అంటే చంద్రుని వంటి అందమైన ముఖం గలది అని అర్థం. అలాగే మదమరాళ గమన అంటే మదించిన హంస వంటి నడకగలది అని చెప్పారు. ఇక్కడ నాకొక ప్రశ్న, లేదా ప్రతి ఒక్కరికి వచ్చే ఒక సామాన్యమైన సందేహం అనొచ్చు. ఇక్కడ కొంచెం విరుద్ధంగా అనిపించేదేంటంటే బలిచక్రవర్తి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి దానం చేసేస్తున్నాడు కదా. అవును, సర్వస్వం ఇచ్చేస్తున్నాడు. గురువుగారేమో దానాన్ని ఆపడానికి శతవిధాల ప్రయత్నిస్తున్నాడు. అంతటి అత్యవసరమైన సమయంలో వింధ్యావళి కేవలం పాదాలు కడగడానికి నీళ్లు తీసుకురావడానికి వెళుతోంది. అలాంటి సమయంలో కవి ఆమెను చంద్రునిలాంటి అందమైన ముఖం, హంసలాంటి నడక అని వర్ణించడం ఎందుకు? ఇది చాలా లోతైన విశ్లేషణ కోరే ప్రశ్న. అంటే ఇది కేవలం కవులు తమ పద్యాల్లో అందం కోసం వాడే ఒక మూసవర్ణనలాగా లేక సందర్భం లేని వర్ణనలాగా అనిపించడం లేదా? అక్కడ ఆమె నడకను ముఖాన్ని వర్ణించాల్సిన అవసరమేమొచ్చింది? పైకి చూస్తే మీరన్నట్లుగానే అనిపిస్తుంది. ఒక తీవ్రమైన సమయంలో బాహ్య సౌందర్య వర్ణన ఏంటి అనిపిస్తుంది. కాని పోతనగారు ఇక్కడ కేవలం శారీరక సౌందర్యాన్ని మాత్రమే వర్ణించడం లేదు. దానికి తరువాతి పాదాలని జాగ్రత్తగా గమనించాలి. తరువాత పాదాల్లో ఏముంది? భర్త సన్నేరిగి అంటే తన భర్త యొక్క సైగను గమనించి వటుని కాళ్ళు కడుగు అంటే ఆ వామనుని పాదాలను కడగడం కోసం వరహేమ ఘటమున అంటే అత్యంత శ్రేష్టమైన బంగారు కలశంతో నీటిని తీసుకువచ్చింది అని చెప్పారు కదా. అవును, చెప్పారు. ఇక్కడ ఆమె నడకలో హంసలాంటి హుందాతనం ఎందుకుందో ఆలోచించండి. ఆమెకు ఆ దానం చేయటం పట్ల ఏమాత్రం విచారం లేదు. రాబోయే కష్టాన్ని తలుచుకుని ఆమె దిగులు పడలేదు. తన భర్త ఒక గొప్ప ధర్మకార్యానికి పూనుకున్నాడు అన్న గర్వం, సంతోషం ఆమె ముఖంలో ఒక ఆత్మవిశ్వాసంతో చంద్రునిలా వెలుగుతున్నాయి. ఓహో, అదన్నమాట విషయం. అవును. ఆ ఉత్సాహంతో ఏమాత్రం తడబాటు లేకుండా ఎంతో గర్వంగా నడుచుకుంటూ వెళ్ళింది కాబట్టే ఆ నడకలో హంసలాంటి రాజసముంది. ఇది ఆమె భక్తిని, ఆమె సంస్కారాన్ని సూచిస్తుందే తప్ప కేవలం బాహ్యవర్ణన కాదు. అర్థమైంది. అంటే ఆ వర్ణన ఆమె అంతరంగిక సంతోషానికి, మానసిక ధైర్యానికి ఒక ప్రతీకన్నమాట. నిజంగా ఆలోచింపజేసే విషయం ఇది. భర్త ఒక గొప్ప పని చేస్తున్నప్పుడు ఆమెలో కలిగిన గర్వమే ఆ నడక, ఆ ముఖవర్చస్సు. ఖచ్చితంగా. ఇప్పుడు ఈ పద్యం యొక్క పూర్తి భావాన్ని మనం సరళంగా చెప్పుకోవాలంటే రాక్షసరాజైన బలిచక్రవర్తి భార్య వింధ్యావళి. ఆమె ముఖం చంద్రునిలా కాంతివంతంగా ఉంటుంది, నడక హంసనడకలా హుందాగా ఉంటుంది.
ఆమె తన భర్త మనసులోని మాటను కేవలం ఒక సైగ ద్వారానే తెలుసుకుని వామనుని పాదాలు కడగటానికి శ్రేష్టమైన బంగారు కలశంతో నీళ్లు తీసుకొచ్చింది. ఇది కదా అసలు భావం. అవును, సరిగ్గా విశ్లేషించారు. దీన్ని మనం మరింత విస్తృత కోణంలో చూస్తే, ఒక గొప్ప కార్యం జరుగుతున్నప్పుడు భార్యాభర్తల మధ్య ఉండాల్సిన ఐకమత్యానికి ఇదొక గొప్ప ప్రతీకగా నిలుస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ పద్యంలోని పదసంపద లోతుల్లోకి వెళ్దాం. పర్యాయపదాలు అంటే ఒకే అర్థాన్ని ఇచ్చే వేర్వేరు పదాలు అని మనకు తెలుసు. ఇందులో కవి వాడిన ధనుజులు అనే పదానికి రాక్షసులు, అసురులు, దైత్యులు అనే అర్థాలున్నాయి. దైత అంటే భార్య అని ఇందాకే అనుకున్నాం కదా. అవును, దైత అంటే భార్య, పత్ని, ఆలు, ఇల్లాలు. ఇక మరాళము అంటే హంస లేదా అంచ. హేమము అంటే బంగారం, పసిడి, కనకము. ఇక జలము అంటే నీరు, ఉదకము. ఇవి సాధారణంగా వాడే పర్యాయ పదాలు కదా. మరి నానార్థాల దగ్గరికొచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుంది? నానార్థాలు అంటే పదం ఒకటే అయినా భిన్నమైన అర్థాలు రావడం కదా. అవును, పదం చుట్టూ ఉన్న సందర్భం దాని రూపం మారుస్తుందన్నమాట. ఇక్కడ రాజు అనే పదం తీసుకుందాం. దీనికి ప్రభువు, చంద్రుడు మరియు ఇంద్రుడు అని 3 భిన్నమైన అర్థాలున్నాయి. ఓహో, అంటే పోతనగారు రాజవదన అన్నప్పుడు అందులో ఇన్ని అర్థాలున్నాయా? అదే కదా విశేషం. బలి ఒక రాజు కాబట్టి ఆయన భార్య అనే కోణంలో పైపైన అర్థం చేసుకోవచ్చు. కాని నానార్థాల్లో ఉన్న చంద్రుడు అనే అర్థాన్ని తీసుకున్నప్పుడే చంద్రునిలాంటి కాంతివంతమైన ముఖం అనే అసలైన కవిత్వ సౌందర్యం బయటకొస్తుంది. ఏ అర్థం తీసుకోవాలనేది ఆ పాత్ర వర్ణన నిర్ణయిస్తుందన్నమాట. ఖచ్చితంగా. అలాగే జలము అనే పదానికి నీరు, ఎర్రతామర, అత్తరు అనే అర్థాలున్నాయి. ఇక్కడ పాదాలు కడగడానికి వాడేది కాబట్టి మనం ఖచ్చితంగా నీరు అనే అర్థాన్నే తీసుకోవాలి. సందర్భమే రాజన్మాట. ఒకే పదం ఇన్ని పాత్రలు పోషించడం మన భాష గొప్పదనం. సరే, ఇప్పుడు భాషా మూలాల వైపు వెళ్దాం. ప్రకృతి వికృతులు, ముఖ్యంగా వ్యుత్పత్తి అర్థాలు, ఇవి పదాల యొక్క డిఎన్ఏ లాంటివి అని నాకనిపిస్తోంది. ఆ డిఎన్ఏ అనే పోలిక ఇక్కడ చాలా ఖచ్చితంగా సరిపోతుంది. ఒక పదం ఎక్కడ నుండి వచ్చిందో దాని మూలాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఒక పదం రూపం ఎలా మారుతుందో చెప్పే ప్రకృతి వికృతులు చూద్దాం. అంటే ఉచ్చారణ కోసం మార్చుకున్న పదాలు కదా ఇవి? అవును, సంస్కృత ప్రాకృతాలకు సమానమైన పదాలు ప్రకృతి అయితే, సులభంగా పలకడం కోసం మార్పు చెందినవి వికృతులు. పద్యంలో ఉన్న ముఖము ప్రకృతి అయితే దానికి మొగము అనేది వికృతి. భర్త అనే పదానికి భత్త లేదా బత్త అని వికృతి వస్తుంది కదా. అవును, అలాగే కథకు కథ, ఆశకు ఆశ. ఇవి ఉచ్చారణ సౌలభ్యం కోసం వచ్చిన మార్పులు. కాని మీరన్న ఆ డిఎన్ఏ విషయానికి వస్తే అదే వ్యుత్పత్త్యర్థాలు. ఇక్కడ పదం పుట్టుక వెనక ఉన్న కథ తెలుస్తుంది కదా. రాక్షసులను ధనుజులు అని ఎందుకంటారు? బహుశా వారు చేసే పనులను బట్టి ఏదైనా పేరు వచ్చుంటుందా? లేదు, ఇది వారి వంశవృక్షానికి సంబంధించింది. ధనువు అనే ఆమెకు పుట్టినవారు కాబట్టి వారికి ధనుజులు అని పేరు స్థిరపడింది. ఓహో, అంటే ఆ పదం వారి మూలాలను, వారి తల్లిని సూచిస్తోందన్నమాట. అవును. అలాగే జలము అనే పదానికి వ్యుత్పత్తి ఏమిటో తెలుసా? జడత్వమును పోగొట్టున్నది అని అర్థం. జడత్వమును పోగొట్టున్నది అంటే? ఇక్కడ జడత్వం అంటే కేవలం పైకి కనిపించే మురికి మాత్రమే కాదు. కదలిక లేకపోవడం, బద్ధకం లేదా ఒక రకమైన మాలిన్యం. దాన్ని పోగొట్టి శుద్ధి చేసేదే జలం. అబ్బా, ఇది నిజంగా ఒక కొత్త కోణం. జలానికి అంత లోతైన అర్థముందని నేనెప్పుడూ అనుకోలేదు. చాలా తార్కికంగా, శాస్త్రీయంగా ఉంది కదా. పాత సంప్రదాయాల వెనుక ఉన్న అర్థాలను పదాల ద్వారానే మనం తెలుసుకోవచ్చు. అవును, అతిథి పాదాలు కడగడం వెనుక ఉద్దేశ్యం ఆ జడత్వాన్ని పోగొట్టి పవిత్రంగా ఆహ్వానించడమే. ఇంకో పదం చూడండి, వామనుడిని వటుడు అన్నారు కదా. ఆ పదం యొక్క డిఎన్ఏ ఏమిటో చూద్దాం. వటుడు అంటే బ్రహ్మచారి అని చదువుకున్నాం కదా. వటుడు అంటే ఉపనయనం చేయబడినవాడు లేదా బ్రహ్మచారి అని అర్థం. బలిచక్రవర్తి యాగం చేస్తున్నప్పుడు వామనుడు ఒక చిన్న బ్రహ్మచారి రూపంలో వచ్చాడు కాబట్టే అతన్ని వటుడు అని పిలిచారు. చూశారా, ప్రతి పదం వెనుక ఒక స్పష్టమైన కారణముంది. ఖచ్చితంగా. పదాల జన్మరహస్యాలు తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది. మరిప్పుడు కొంచెం క్లిష్టమైన విషయానికొద్దాం, వ్యాకరణం. విద్యార్థులకు ఈ సంధులు, సమాసాలు అంటే చాలా కంగారుంటుంది. దీని కొంచెం సులభంగా విడమర్చి చెబుతారా? ఖచ్చితంగా చెప్పగలం. భయపడాల్సిన పనేమీ లేదు. వ్యాకరణమనేది కవి చేతిలో ఒక పనిముట్టులాంటిది. ఉదాహరణకు ఈ పద్యంలోనే ఒక సంధి చూద్దాం. సన్నయ్యరిగి.
దీన్ని ఎలా విడదీయాలి? దీన్ని విడదీస్తే సన్న ప్లస్ ఎరిగి అవుతుంది. ఇక్కడ సన్న అనే పదం చివర ఆకారముంది, ఎరిగి అనే పదం మొదట ఏ అనే అచ్చుంది. ఈ రెండింటి మధ్య సంధి జరిగినప్పుడు య అనే అక్షరం వచ్చి చేరింది. అందుకే దీన్ని ఎడాగమ సంధి అంటారు. ఓహో, అంటే రెండు పదాలు విడిపోకుండా పలికేటప్పుడు ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒక వారధిలాగా ఆ య పనిచేస్తుందన్నమాట. అవునవునా, పద్యం ప్రవాహంలా సాగడానికి ఈ సంధులు సాయపడతాయి. ఇక సమాసాల సంగతి చూస్తే సమాసాల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒక సరికొత్త అర్థాన్నిస్తాయి. ఇందులో ముఖ్యమైన సమాసాలేవున్నాయి? మొదటిది ధనుజ లోకనాథుడు. దీన్ని విగ్రహవాక్యంగా చెబితే ధనుజల లోకమునకు నాథుడు. ఇక్కడ కు అనే ప్రత్యయం వచ్చింది కాబట్టి ఇది షష్ఠీ తత్పురుష సమాసం. కు లేదా యొక్క వస్తే షష్ఠీ కదా గుర్తుకొచ్చింది. రెండవది హేమఘటము. దీని అర్థం హేమముతో అంటే బంగారంతో చేయబడిన ఘటము. ఒక వస్తువు దేనితో చేయబడిందో చెబుతోంది. తో అనేది వచ్చింది కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం. ఇవి కాస్త సూటిగానే ఉన్నాయి, కాని ఇక్కడ నాకొక సందేహం. ఇందాక మనం రాజవదన, మదమరాల గమన అని రెండు పదాలను విశ్లేషించాం గదా. ఆ రాజవదన అనే పదాన్ని ఏ సమాసం కింద గుర్తించాలి? అది ఒక వర్ణనలా ఉంది కదా. ఇది వ్యాకరణంలో చాలా ఆసక్తికరమైన భాగమండి. రాజవదనకు విగ్రహవాక్యం చూస్తే రాజు వంటి వదనము కలది అని అర్థం. ఇక్కడ ముఖం గురించి మాత్రమే మాట్లాడటం లేదు. అవును, ఆ ముఖమున్న వింధ్యావళి గురించి చెప్తున్నాం కదా. ఖచ్చితంగా. ఇలా పదాలలో ఉన్న అర్థం కాకుండా ఆ లక్షణం కలిగిన మరొక వ్యక్తిని ప్రధానంగా సూచిస్తే దానిని బహువ్రీహి సమాసం అంటారు. మన దృష్టి వింధ్యావళి మీద పడేలా పోతనగారు ఈ సమాసాన్ని వాడారు. ఆహా, అలాగే మదమరాల గమన అంటే మదమరాళము వంటి గమనము కలది కదా. ఇది కూడా బహువ్రీహి సమాసమేనా? అవునవును, నడకగలిగిన వింధ్యావళిని సూచిస్తోంది కాబట్టి అది కూడా బహువ్రీహి సమాసమే. నిజంగా చాలా గొప్ప ప్రయోగమిది. కవి నేరుగా వింధ్యావళి వచ్చింది అని చెప్పకుండా ఒక లక్షణాన్ని చెప్పి ఆమెను చూసేలా చేశాడు. సరే, మరి ఈ పద్యాన్ని వినగానే మనకు అదంతా అందంగా అనిపించడానికి కారణం ఆ అలంకారమే కదా. ఆ అలంకారమేమిటో చెబుతారా? అదే పోతనగారి రచనాశైలిలోని మాయ. ఆయన ఇందులో వాడిన అలంకారం ఉపమాలంకారం. ఒక వస్తువును మరొక అందమైన వస్తువుతో పోల్చి చెప్పడాన్ని ఉపమాలంకారం అంటారు. అంటే ముఖాన్ని చంద్రునితో, నడకను హంసతో పోల్చడమన్నమాట. అవును, మనకు తెలిసిన అత్యంత సుందరమైన దృశ్యాలతో ఆమెను పోల్చడం వల్లే ఆ పద్యానికి అంతటి సౌందర్యం వచ్చింది. ఉపమాలంకారం అంటే ఒక అందమైన పోలిక అని సులభంగా గుర్తుపెట్టుకోవచ్చు. మరి ఛందస్సు విషయానికొస్తే దీనిని ఆటవెలది ఛందస్సు అన్నారు. దానివల్ల పద్యానికేమైనా ప్రత్యేకమైన నడక వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. ఆటవెలది పద్యం సూర్యగణాలు మరియు ఇంద్రగణాలతో కూడి ఉంటుంది. పద్యం చదువుతున్నప్పుడు పదాల కూర్పు వల్ల ఒక రకమైన తూగు, ఒక వయ్యారమైన నడక వస్తుంది. పద్యం చెబుతున్నది హంసనడక గురించి. ఆ పద్యం నడిచే ఛందస్సు కూడా ఆ హంసనడకలాగే సాగుతోందనమాట. అదే పోతనగారి గొప్పతనం. ఇలాంటి మరింత సులభమైన సమగ్రమైన తెలుగు పాఠాల విశ్లేషణల కోసం ఎస్ఎస్వి థాట్స్ ఇన్స్పైర్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్. తదుపరి విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.